హలో అండి, వెల్కమ్ టు రుద్రమ్మ కిచెన్. చూడండి చికెన్ ఎంత బాగా వచ్చిందో. నేను చేసినట్లు చేయాలి అంటే మీరు వీడియో మొత్తం చూడండి, ఎక్కడ సిట్ చేయకుండా చూడండి. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా సూపర్ ఉందండి. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి. నేను కూడా ఇప్పుడే చేశాను, ఫస్ట్ టైం చేశాను, నాకు నచ్చింది. మీరు కూడా చేయండి. కొత్తిమీర కోడి కూర చికెన్. ఓకేనా అండి? చికెన్ ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. రైస్ వేసుకొని తిన్నా, చపాతీ పెట్టుకొని తిన్నా, నోరు ఊరిపోతుంది ఇప్పుడే తినేయాలా అని. కానీ ఇంకా నేను అన్నం వండలేదు, అన్నం వండాలి. చపాతీ కూడా చేయాలి, చపాతీ కూడా చేయలేదు. ఇంకా మస్తు అనిపిస్తుందండి. ఇప్పుడే మొత్తం ఇలా తినేయాలన్నట్లు అనిపిస్తుంది. కామెంట్ చేయండి నా చికెన్ ఎలా అనిపిస్తుందో. లైక్ చేయకున్నా పర్లేదు కానీ కామెంట్ చేయండి. నాకు ఈ చికెన్ చూస్తే మజా వస్తుంది. కొద్దిగా కింద మారుతుంది చూడు, సన్నగా, అది మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఈ గ్రేవీ అంతా మంచిగా సూపర్గా ఫ్రై అవుతుంది. అందుకే ఇది చికెన్ కూడా ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. కొత్తిమీర తినాలండి, హెల్త్కు చాలా మంచిది. కొత్తిమీర తింటే మనం పప్పులలో కూరలలో వేస్తే ఇంత పెద్దగా ఉంటే పక్కకు తీసేస్తారు. ఇలా నూరేస్తే తినని వాళ్ళకి ఇలా నూరేస్తే కనిపించదు. హెల్త్కి చాలా మంచిది. నేను గోరువెచ్చని నీళ్ళు పెట్టుకున్నాను కదా, అది ఇప్పుడు దీంట్లో వేస్తాను. కాలుతుందండి, అందుకే గ్లాస్లో వేస్తున్నాను. కొద్దిగా చాలు. ఎలా అనిపిస్తుందండి చికెన్ చెప్పండి. నాకు మళ్ళీ ఒకసారి టేస్ట్ చేయాలనిపిస్తుంది. సూపర్ అండి. కొంచెం ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. అయిపోయింది, ఒక 2 నిమిషాలు ఇలా పెట్టేసి తీసేద్దాం. నేను చికెన్ తీసుకున్నాను, ఇది ఒక 1/2 కేజీ 3/4 కేజీ అట్లా ఉంటుంది. వాష్ చేసుకుందాం. దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకుందాం. కొద్దిగా బాగా కలిపితే నీసు వాసన అనేదంతా వెళ్ళిపోతుంది. స్మెల్ రాదు, అస్సలు స్మెల్ రాదు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదంతా ఇలా కలిపేసి మంచిగా కడిగేస్తే ఈ శ్వాసన అంతా వెళ్ళిపోతుంది. గుప్పెడు కొత్తిమీర తీసుకున్నాను, ఇది నాటు కొత్తిమీర. దానికి ఒక 5-6 అట్లా పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి మనం గ్రైండ్ చేసుకుందాము, కడిగేసి గ్రైండ్ చేసుకుందాం. కొత్తిమీర పచ్చిమిర్చి పెట్టుకున్నాను. దీంట్లోనే కొంచెం ఎండు కొబ్బరి కూడా వేస్తాను. ఎండు కొబ్బరి అంటే మనం ఇంట్లో పట్టుకున్నది. ఇది ఒకటి అనాస పువ్వు వేస్తాను, 1 ఇంచ్ అట్లా చెక్క వేస్తాను, 4 అట్లా లవంగాలు, 4 ఒక 5 అట్లా, ఒక 2 ఇలాచీలు వేస్తాను. దీంట్లోనే గ్రైండ్ చేసేస్తాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. మనము కడాయి పెట్టుకుందాము. ముందు కడాయి పెట్టుకుందాము. ఒక ఉల్లిపాయ కట్ చేసుకుందాము. మనం కడాయిలో నూనె వేసుకుందాము. కొద్దిగా చికెన్ కదా, కొంచెం నూనె పడుతుంది. కూరగాయల కంటే తక్కువ ఉండొచ్చు, కానీ దాంట్లోకి నూనె తప్పదు. ఆనియన్స్ పొడిగా కట్ చేసి, ఎప్పుడైనా చికెన్లో ఆనియన్స్ పొడిగా కట్ చేస్తే మ్యాష్ అవుతుంది. చిన్నగా కట్ చేస్తే మ్యాష్. ఇవి ఫ్రై అవ్వనిద్దాం. చూడండి, ఆనియన్స్ మగ్గిపోయింది, ఎర్రగా కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లో అల్లం వేసుకుందాము. అల్లం పేస్ట్ ఫ్రెష్ వేసుకుంటే ఇంకా స్మెల్ బాగుంటుందండి. కూర టేస్ట్ కూడా అలా ఉంటుంది. అల్లము పసుపు వేసుకున్నాం.
సాల్ట్ కూడా. ఇప్పుడు చికెన్ వేసుకున్నాం. మేము ఎప్పుడు చికెన్ తెచ్చినా లైవ్ వేస్తామండి. చికెన్ ఫ్రెష్గా తెస్తాము. పెడదాము. సిమ్లో ఏమొద్దు. కొంచెం ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత కొంచెం తగ్గిద్దాం స్టవ్. వేస్తున్నా. మంచిగా నూనెలో ఫ్రై అవుతుంది కదా. బాగా ఇట్లా ఐలో పెడితే నూనెలో ఫ్రై అయితే చికెన్ ముక్క బాగా నూనెలో ఫ్రై అవుతుంది. దాని తర్వాత మనం కొంచెం మీడియం లవ్ పెట్టుకుంటే కొంచెం వాటర్ ఉంటే చికెన్లో వాటర్ ఉంటే వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం మీడియంలో పెట్టుకున్నాం. కొంచెం మూత పెట్టుకున్నాం. చికెన్ చూద్దాం మనము. చూడండి మంచిగా నూనెలో మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒక్క టమాటా కోసాను కదా, అదొక టమాటా వేసేస్తాను. దీంట్లోనే ఇప్పుడు కారం, 1 స్పూన్ కారం, గరం మసాలా, ధనియాల పౌడరు. కారం కొంచెమే వేసుకున్నాము ఎందుకంటే పచ్చిమిర్చి కొత్తిమీరలో పచ్చిమిర్చి కలిపాం కదా. చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది తినాలని, అంత మంచిగా కనిపిస్తుంది కూడా. ఇంకా నేను టేస్ట్ చూడలేదు. ఇప్పుడు మనం కొత్తిమీరది అది వేసేసుకుందాము. టమాటా ఎట్లో కొంచెం నూనె తలగంగానే టమాటా మగ్గిపోతుంది. ఇప్పుడు మనం కొత్తిమీరది అది వేసేసుకుందాం. సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు, బ్యాచిలర్ కూడా చేసుకోవచ్చు. ఇది కొంచెం పచ్చివాసన వెళ్ళే వరకు కొంచెం ఉడకనిద్దాం. తర్వాత కొంచెం ఒక గ్లాసు వాటరు కొంచెం గోరువెచ్చగా చేసి గరం వాటర్ వేస్తే టేస్ట్ అదో అలాగుంటుంది. మనం చల్లనీళ్ళు వేస్తే అది అలాగుంటుంది. కొన్ని దాంట్లకు గరం వాటర్ వేస్తేనే బాగుంటుంది. చూడండి ఎంత కలర్. ఇప్పుడు బాగా ఉడకని దీంట్లోనే ఎంత కలర్ఫుల్గా ఉంది. నేను ఒకసారి టేస్ట్ కూడా చూస్తాను. నాకు చూడాలనిపిస్తుంది. దీన్ని చూడంగానే నోరు ఊరిపోతుంది. కొద్దిగా ఉప్పు తక్కువైంది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. సూపర్ ఉందండి. చికెన్ ముక్క కూడా ఉడికిపోయిందండి. ఈ గ్రేవీ మంచిగా ఇదంతా పచ్చివాసన వెళ్ళేస్తే అయిపోతుంది. చికెన్ కూడా ఉడికిస్తాను చూడండి. చికెన్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం సేపు మూత పెడదాం. వావ్ సూపర్ ఉందండి.